హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నంది హిల్స్కి వెళ్ళిపోయాం కదా, ఆ వీడియో అందరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, చూడండి. ఒకవేళ మన ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఫర్దర్ వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది, సో దట్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈవినింగ్ ఇంకా ఎయిర్ ఫ్రైయర్ మా చెల్లి వాళ్ళు గిఫ్ట్ చేశారనమాట, మా అత్తయ్య వాళ్ళు. సో ఇంకా ఎయిర్ ఫ్రైయర్తో కొత్తగా ఐటమ్స్ చేద్దాము అని చెప్పి ఫ్రోజన్ పొటాటో షార్ట్స్, ఈ వెజ్జీ రోల్స్ తీసుకొచ్చాము. అది ట్రై చేసాము, చాలా బాగా వచ్చింది. తర్వాత మా సిస్టర్ వచ్చి పన్నీర్ టీకా చేస్తాను అని చెప్పి తను ప్రిపేర్ చేస్తుంది అనమాట, చాలా బాగా చేస్తుంది. సో ఇంకా నేను చేస్తాను అని చెప్పి ఇట్లా ఒక ప్లేట్లో ఆలివ్ ఆయిల్ వేసుకొని కొంచెం బేసన్ బాగా ఫ్రై చేసేసుకొని, అది కూడా ఒక 2-3 స్పూన్స్ కారము, ఉప్పు, తర్వాత పసుపు, జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, పెప్పర్ వేసేసుకొని, పెరుగు ఒక 2-3 స్పూన్స్ వేసుకొని కొరియాండర్తో గార్నిష్ చేసేసుకుంది. బాగా మిక్స్ చేసేసి మనం కట్ చేసుకున్న వెజ్జీస్ అంతా కూడా దాంట్లో మ్యారినేట్ చేసుకోవాలి ఒక 20 minutes దాకా. అంటే వెజిటబుల్స్ అంటే అన్నీ కాదు, క్యాప్సికమ్, ఆనియన్ అండ్ నార్మల్ ఇంకా పన్నీర్ టిక్కాకి మనకు పన్నీర్ కాబట్టి అది మొత్తం మ్యారినేట్ చేసుకొని ఒక 20 to 30 minutes పెట్టేసుకోవాలి పక్కకి. మీన్ వైల్ మేము ఏంటంటే గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ చేసుకుందాము అని చెప్పి ఇంకా గార్లిక్, కొరియాండర్ సన్నగా చాప్ చేసేసుకొని బటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా గార్లిక్ బ్రెడ్ చేసుకున్నాము. తర్వాత మ్యారినేట్ చేసుకున్నది మనం తీసేసుకొని బయటకి ఎయిర్ ఫ్రైర్లో పెట్టేసుకొని ఒక 10 minutes అయ్యాక చూస్తే ఇలా రెడీ అయిపోయింది అనమాట. చాలా యమ్మీగా ఉండింది. డీటెయిల్ రెసిపీ కావాలి అంటే నేను మీకు వీడియో చేస్తాను సపరేట్గా. అలానే అంతా అయిపోయింది కాబట్టి అందరం కజిన్స్ కలిసాము అని చెప్పి గేమ్ ఆఫ్ లైఫ్ ఆడుతున్నాం అనమాట. ఫుల్ మా హస్బెండ్ అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కంప్లీట్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, మార్నింగ్ లేసి ఇంకా డైలీ నా రొటీన్లో ప్లాంట్స్కి వాటర్ చేద్దాము అని చూస్తే మంచి ఫ్లవరింగ్ వచ్చింది అనమాట. అలానే మిరపకాయ చెట్టు, వంకాయలు అంతా కూడా బాగా వచ్చిండింది. ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా రెయిన్ పడుతుంది అనమాట లైట్గా, అందుకని లీవ్స్ పైన అంతా కూడా మనకి డ్రిజిల్స్ పడుతుంది కదా, ఇట్లా డ్రాప్స్గా వాటర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడను. జనరల్గా రెయిన్ పడుతున్నప్పుడు న్యూ గ్రోత్ కూడా బాగా వస్తుంది. అలానే మనకి ఇంకొకటి ఏంటంటే నేను ఫేస్ చేసేది ఈ ప్లాంట్స్కి మనకి యాంట్స్ వచ్చేస్తుంది అనమాట, పురుగుల్లాగా పట్టేసి దానికి గుడ్లులా పెట్టేస్తుంది. దానికి ఏం చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. నాకు బాగా వర్కౌట్ అవుతుంది, సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఒక షార్ట్ వీడియో చేస్తాను, చూసేయండి. నెక్స్ట్ వచ్చి మేము ఇంకా లంచ్ అంతా ఇంట్లో చేసేసుకొని మెట్రో తీసుకొని ఇంకా కమర్షియల్ స్ట్రీట్కి స్టార్ట్ అయిపోయాము. కమర్షియల్ స్ట్రీట్లో షాపింగ్ చేద్దాము అని చెప్పి అలా వచ్చేసాము ఇక్కడికి. ఫైనలీ చూస్తే అసలు కలర్ఫుల్గా చాలా బాగుంది, అసలు బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అసలు పేరున చెప్పాలా ఏ ఐటమ్స్ అని చెప్పి అసలు ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట. కిడ్స్, మెన్స్, తర్వాత ఉమెన్కి అసలు ఇయర్ రింగ్స్, తర్వాత కుషన్ కవర్స్, మన జ్యువెలరీ, డ్రెస్సెస్, అసలు ఎన్ని ఉన్నాయన్నమాట. మేమైతే ఇంకా ఫస్ట్ డ్రెస్ షాపింగ్ అని వచ్చేసాము. అక్కడ చూస్తే మా సిస్టర్ టాయ్స్ అంతా కనిపించేసరికి అక్కడికి వెళ్ళింది. ఈయన వచ్చి అసలు ర్యాండమ్గా వచ్చారనమాట, తీసుకుంటారా అని చెప్పి. ఈ ఎంబ్రాయిడరీది చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. జస్ట్ ఒక నీడిల్ తీసుకొని చేసేయడం అనమాట. ఇవన్నీ మాకు చూపించారు, చాలా బాగా అనిపించింది. తర్వాత ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ చూద్దాము అని చెప్పి వచ్చాము. చాలా బాగుంది, అసలు మంచిగా పేరప్ చేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా మనకి ఈ వెండర్స్ ఇవన్నీ అమ్ముతూ అవన్నీ కనిపిస్తున్నారు. అండ్ టాప్స్, ఇక్కడ ఫ్రూట్స్, చెర్రీస్ అయితే ఎంత బాగుందో అసలు, డిఫరెంట్ ఫ్రూట్, ఇదేంటో పేరైతే తెలియదు, ఊరికే చూపిద్దాం మీకు కూడా వీడియోలో అని చెప్పి చూసాను. ఇంకా బయటికి వెళ్తే పానీపూరి తినకుండా ఉంటామా, సో పానీపూరి కూడా తినేసామన్నమాట. ఇంకా ఫైనలీ ఇయర్ రింగ్ స్టోర్కి వచ్చేసాము. గర్ల్స్ అన్నాక జ్యువెలరీ ఖచ్చితంగా కావాలి కదా మ్యాచింగ్, సో అవన్నీ తీసుకున్నాము. బ్యాంగిల్స్, వెల్వెట్ బ్యాంగిల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ స్టోన్ టైప్ బ్యాంగిల్స్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. నాకు వెల్వెట్ నచ్చి నేను వెల్వెట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. మీన్ వైల్ పక్కన షాప్లో మా మమ్మీ ఇంకా బ్యాగ్స్ అవన్నీ కూడా చూస్తూ ఉన్నారనమాట. సో బ్యాగ్స్ చాలా బాగుంది, కొన్ని తీసుకున్నాము. నేను ఏమేమి పర్చేస్ చేశాను అనేది డిఫరెంట్ వీడియో చేస్తాను, నేను హాల్ వీడియో టైప్, మీరు కూడా చూడొచ్చు ప్రైస్తో పాటు. అండ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా పెద్దదిగా ఉంది కానీ వెయిట్ కూడా ఉంది. ఇంకా జాడీలు చాలా బాగుంది అనిపించింది, అందుకని ఇంకా మా మమ్మీ ఇంకా మా కజిన్ జాడీలు తీసుకున్నారు, నేను కప్స్ తీసుకున్నాను.
అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక షాప్కి వచ్చామన్నమాట. అక్కడ కుర్తీ సెట్స్ ఉన్నాయి. అసలు అనార్కలి టైపు అవన్నీ చాలా బాగుంది. సో ఇక్కడితో నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.